లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వారిద్దరూ ఆలుమగలు. పెళ్లినాటి నుంచి వారి మనస్సులు మాత్రమే కాదు అభిరుచులు కలిశాయి. మొక్కలు పెంచాలనే వారిద్దరి పట్టుదల ఆ ఇంటిని పచ్చదనంతో నింపేసింది. వారి మనస్సులను ఆనందంతో ముంచేశాయి. ఒకరికి ఒకరు తోడుగా వేలాది మొక్కలు పెంచుతూ అందరికీ నీడనిస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుతూ పచ్చదనాన్ని పంచుతున్నారు. ఇంట్లోనే అన్ని రకాల మొక్కలు పెంచుతూ ఔరా అనిపిస్తున్నారు. పిల్లల కంటే మొక్కలే ఎక్కువ అని భావించే ఆ దంపతులు మొక్కలను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేమంటున్నారు. మొక్కలంటే ప్రాణమిచ్చే ఆ ఆదర్శ దంపతులను, వారి అభిరుచులను మా ప్రతినిధి యోగానంద్ మీకు పరిచయం చేస్తారు. ఇప్పుడంతా కాంక్రీట్ ప్రపంచం, ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్ అంటూ ఉంటారు. ఈ కాంక్రీట్ జంగిల్లో నిజమైన వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేదా వ్యవసాయదారులు కానీ మొక్కలు పెంచేందుకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ స్థలం లేక స్థలాభావ పరిస్థితి వల్ల మొక్కలు పెంచలేకపోతుంటారు. కానీ మనం చూస్తున్న ఇంటిలో కొద్దిపాటి స్థలంలోనే మొక్కలు పెంచాలి, గ్రీనరీ పెంచాలని ఒక చిన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో అనేక ఏళ్లుగా కూడా మొక్కలు పెంచుతున్న వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతూ తన అభిరుచిని కాపాడుకుంటూ అయితే గ్రీనరీ పెంచాలి, మొక్కలు పెంచితే మంచిది అన్న ఉద్దేశంతో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చూస్తూ ఉన్నాం. మనం చిన్న ఇంటిలోనే వాళ్ళు నివాసం ఉంటూ కూడా, ఇద్దరు భార్యాభర్త నివాసం ఉంటూ కూడా మొక్కలను అనేక రకాల మొక్కలను పెంచి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇది అర్ధ సెంటులోనే దాదాపు కొన్ని వందలాది మొక్కలు ఇక్కడ పెంచి వారు తమ మొక్కల పట్ల ఉన్న ప్రేమను కూడా చూపించి ఉన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 100 రకాల మొక్కల్ని పెంచుతూ చిన్నపాటి కింద ఫస్ట్ ఫ్లోర్ అలాగే కింద రెండు స్థలంలోనూ కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ రకాల మొక్కలు పెంచి మొక్కల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నాడు మాబు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాబు గారు అందరూ మాట్లాడుకుందాం. మొక్కలు ఎందుకంటే మీకు ఇంత ప్రేమ, ఎందుకంటే ఈ వందలాది మొక్కలు కూడా మీరు పెంచుతూ ఉన్న మీ కొద్దిపాటి ప్లేస్లోనే ఎందుకు ఇంత ప్రేమ? మాకు పచ్చదనం అంటే చాలా ఇంట్రెస్ట్, మొక్కలన్నీ ఇంట్రెస్ట్. దాదాపు 10-12 సంవత్సరాలుగా మేము చిన్న మొక్కల కాటి నుంచి పెంచుతూ వచ్చి ఇవి పెంచుతూ వస్తున్నాము. మాకున్న స్థలంలోనే సంతృప్తి పడుతున్నాము. అందరూ ఇట్లా పచ్చదనంగా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయము, ప్లస్ మాకు కూడా పచ్చదనం అంటే ఎంతో ఇష్టము. అందుకోసము ఈ ఎక్కువ మొక్కలు పెంచుకొని ఇంటి చుట్టూ మంచి వాతావరణము ఉంటుందనే ఉద్దేశంతో మేము మొక్కలు పెంచుతూ వస్తున్నాము. అంటే మొక్కలు పెంచాలి అందరికీ ఉంటుంది, కానీ స్థలాభావం వల్ల లేకుంటే ప్లేస్ తక్కువ ఉండడం వల్ల, ఆ ఇల్లు సరిపోకపోవడం వల్ల మొక్కలు అనేక మంది పెంచేందుకు వెనకాడుతుంటారు. కానీ మీరున్న కొద్ది ప్లేస్లోనే ఇన్ని వందల రకాల మొక్కలు ఎలా పెంచుతున్నారు? మాకు ఈ పచ్చదనం, ఈ చెట్లు పెంచాలనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకొని పెంచినాము. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తాం ఈ మొక్కల పెంపకం అంతా కూడా. మీకు ఏం చదువుకున్నారు మీరు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th క్లాస్ చదివి, కానీ ఇప్పుడు అందరికీ కూడా ఆదర్శంగా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న ఇంట్లోనే మీరు ఈ మొక్కల పెంపకం చేస్తూ మీ ఆవిడ మీకు ఎలా సపోర్ట్గా ఉంటుంది? మాకు బాగా అండగా ఉండి నీళ్లు పోయడం కానీ, ఏదైనా దీనికి మందులు, మాకులు, ఎరువులు, మట్టి, మంచి చెడ్డ ప్రతిదానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ హోమ్ అయిపోయాను. ఇంట్లో చూసుకుంటూ మాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. మాకు ఇంట్రెస్ట్ ఉంది, నా భార్యకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. అందువల్ల మేము మొక్కలు చాలా పెంచగలిగాము. ఇటు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందా? మీ కన్నా పిల్లలతో పాటే చూసుకుంటారు వీటిని? మా పిల్లలతో పాటే చూసుకుంటున్నాం సార్. ఏమనిపిస్తుంది మీకు చూసినప్పుడు వీటిని? మాకు ఎంతో పచ్చదనం, ఆనందంగా ఉంది. ఇది చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఈడే స్పెండ్ చేయాలనిపిస్తుంది చెట్లలో. విడిచిపోతే ఎక్కడైనా ఫంక్షన్ పోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు? మేము ఎక్కడ పోయినా సాయంత్రానికి ఇంట్లో చేరుకుంటాం. చూసుకునేందుకు మీ పిల్లలు కూడా చూసి మీకు చూసేకపోకుండా వీటి చూసుకుంటాము. ఒకవేళ వాళ్ళు గిఫంక్షన్లు పోయినా కానీ నేను మాత్రం కంపల్సరీ 100% ఇంటికి చేరుకొని మొక్కలు మంచి చెడ్డ చూసుకుంటా ఉంటాను. సరే, మాబు భార్య మనం మాట్లాడించేద్దాం. అమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు మొక్కలు పెంచడము? మొక్కలు పెంచడం చాలా ఇష్టం సార్. నాకు ఎందుకట్లమ్మా? చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు అంటే ఇష్టం సార్. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాను. నాకు చాలా చిన్నప్పుడు పూల మొక్కల కాటి నుంచి పెంచాలని అనుకున్నాను. పూల మొక్కలతోనే వృద్ధి చేసుకుంటూ మళ్ళీ ఈ మొక్కలు ఇది పెంచుతూ వస్తున్నాం సార్. ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు వీటిని? ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది సార్.
చూస్తున్నాం వీరు చిన్న కొద్ది ప్లేస్లో మెట్లు కూడా వదలకుండా ఎక్కడ చూసినా కూడా మొక్కల్ని పెంచుతూ గ్రీనరీని చూస్తున్నాం. మేమంతా కూడా కుండీల ద్వారా మొక్కలు పెంచడం అనేక పద్ధతి వల్ల చూడు స్టెప్కి కూడా ఒక మొక్క ఎన్ని స్టెప్స్ ఉంటే ఎన్ని మెట్లు ఉంటే అన్ని మెట్ల ప్రకారం కూడా మొక్కలు పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి స్థలంలోనే అనేక రకాల వందలాది రకాల మొక్కలను పెంచుతూ వీరు కూడా అనేక మందికి ఆదర్శంగా చూస్తారు. కొంతమందికి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ ప్లేస్ సరిపోకపోవడం లేదా ఉన్న ప్లేస్ని వాడు ఎట్లా వినియోగించుకోవాలో తెలియకపోవడంతో కూడా కొంతమంది వాటిని వెనకాడుకు వేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి వ్యక్తులు కొంత స్ఫూర్తి ఇస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే తమకున్న చిన్నపాటి స్థలంలోనే మొక్కల్ని పెంచుతూ 10 మందికి ఆదర్శంగా చూస్తున్న పాటు అనేక రకాల పూల మొక్కలు, అలాగే అయితే కొంతమందికి ఆయుర్వేద మొక్కలు కూడా, అలాగే డెకరేషన్ మొక్కలు, అలాగే కూరగాయల మొక్కలు లేదా అరటి లేదా ఈ మిరప ఇలాంటి మొక్కలు కూడా పెంచుతూ తమకున్న కూరగాయలను కూడా ఇక్కడే సాగు చేస్తూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. తమకు పిల్లల కంటే ఎక్కువగా కూడా మొక్కలు చూసుకుంటామంటూ కూడా చెప్తున్నారు మహబూబ్ గారు. ఎందుకంటే మాకు పిల్లలతో సమానంగా వీటిని మేము పెంచుకుంటూ ఉంటాం కాబట్టి మాకు పిల్లలతో సమానంగా ఉంటాయి, ఎటువంటి పరిస్థితుల్లో మొక్కలను పెంచేది మాత్రం మానమంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది అనంతపురం జిల్లాలో డాబా గార్డెన్స్ వద్ద ఒక రైతు లేదా ఒక కేవలం 10వ క్లాస్ చదువుకున్న వ్యక్తి చేస్తున్న మొక్కల పెంపకం. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.